వ్యూయర్స్ వెల్కమ్ టు ఇష్టసఖి. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్ కి. సో ఇక లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? సో వ్యూయర్స్ ఈ రోజు మనకి ప్రజ్ఞా సారీస్లో లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు అరుణ గారు ఉన్నారు. సో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు. సో ఇవాళ మాకు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? మనం అన్ని కూడా ఇప్పుడు న్యూ వెరైటీస్ లో డిఫరెంట్ స్టైల్ లో చూడబోతున్నాం. ఆల్మోస్ట్ అన్ని ఫ్యాన్సీ వేర్ లో డిఫరెంట్ గా చూడబోతున్నాం. ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ సారీ చూద్దాం. మనకు జూట్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి. మొత్తం అంతా కూడా జీబ్రాస్ వస్తాయి అన్నమాట. రేపు యానిమల్ డిజైన్స్ అనేది అన్నిట్లో బాగా క్రేజీలో నడుస్తుంది అనమాట. అంటే పట్టు ఫ్యాబ్రిక్ నుంచి మనకు ఆల్మోస్ట్ అన్ని సారీస్లలో సింథటిక్ కాడ నుంచి అన్ని మ్యాక్సిమం మనకి యానిమల్స్ అనేది చాలా బాగా క్రేజీలో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు మెంత్ కలర్లోనే డిఫరెంట్ షేడ్లో ఇచ్చారనమాట. గ్రీన్ అండ్ మెంత్ షేడ్లో ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు జూట్లో తీసుకున్నామండి. బోర్డర్స్ అంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా మనకి వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆల్టర్నేట్గా ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఫీలింగ్ స్టైల్లో. మధ్యలో అంతా కూడా మనకు జీబ్రాస్ అంతా కూడా మనకు పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఈ కలర్ కాంట్రాస్ట్ మనకు మ్యాచ్ అయ్యేటట్టుగా మనకు జీబ్రాస్ చాలా దగ్గరగా యానిమల్స్ అనేది మనకి ఇవాళ రేపు పట్టు సారీస్ నుంచి అన్నిటికీ మాక్సిమం మనకి ఇలాంటివి అనేది బాగా స్టైల్లో బాగా నడుస్తున్నాయి అనమాట. కింద బార్డర్ పైన అంతా మనం షోల్డర్ బార్డర్ ఏదైతే మనం కొంచెం స్మాల్గా చూసాం కదా, కింద బార్డర్ వచ్చేటప్పుడు కొంచెం బిగ్ సైజ్లో హెవీగా తీసుకున్నాం. సేమ్ అదే కాంట్రాస్ట్ తోటి మనకు హెవీగా ఇచ్చారు. సారీ అంతా కూడా మనకి హెవీగానే ఉంటుంది. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనకు సారీలో అయితే బార్డర్లో ఏదైతే యూస్ చేస్తారో స్కై బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అదే అనేది ఇటు సైడ్ యాడ్ చేస్తూ ఎడ్జ్లో వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. టాజిల్స్ కూడా మనకు బ్లాక్ కలర్ తోటి టాజిల్స్ ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనం కాంట్రాస్ట్ తీసుకున్నామండి. పింక్ కలర్లో అంతా కూడా మనకు జీబ్రాస్ పింక్ కలర్ యూస్ చేస్తారు కాబట్టి కాంట్రాస్ట్ పింక్ కలర్ గానీ అలా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందని చాలా లైట్ వెయిట్ సారీ అండి. ఇందులో కూడా మనకు కలర్ చాయిస్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. దీని ప్రైస్ ఎంత పడుతుందండి? 1990 రూపీస్ కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1990 రూపీస్ కి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు బనారస్ కోరా పట్టులో వస్తుందండి. ఇవాళ రేపు కోరా పట్టు అనేది బాగా క్రేజీలో నడుస్తుంది ఫ్యాన్సీగా. దీంట్లో కలర్స్ కూడా చూసినట్లయితే డార్క్ బ్లూ, స్కై బ్లూ ఇచ్చారనమాట. పైన వచ్చేసి స్కై బ్లూ, కిందకి వచ్చేటప్పుడు మనకి డార్క్ బ్లూ తీసుకున్నాము. బోర్డర్ లో చూసినట్లయితే గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. దాని నుంచి మళ్ళీ మనకు సిల్వర్ బార్డర్ అనేది ఇటు సైడ్ మనకి ఎడ్జ్ లో ఇచ్చేస్తారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ తో కూడా మనకు పైపింగ్ లైన్ అంతా పింక్ కలర్ తోటి ఇచ్చారు అనమాట. వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో. మిడిల్ అంతా కూడా మనకు చెక్స్ స్టైల్లో ఇచ్చారు. ఆ చెక్స్ కూడా ఏంటంటే మనకు గోల్డెన్ తోటి చెక్స్ బాక్సెస్ లాగా ఇచ్చారు. సిల్వర్ తోటి మనకు ఫిల్లింగ్ అనేది ఒక లైన్ మనకు ప్లైన్ గా ఇచ్చేసి ఇంకో లైన్ అంతా కూడా మనకు సిల్వర్ ఫిల్లింగ్ ఇచ్చారనమాట. ఇలా ఆల్టర్నేట్ గా సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుందండి. సిల్వర్ ఫిల్లింగ్ తోటి మనకు మొత్తం అంతా కూడా ఒక బాక్స్ సిల్వర్ తోటి ఇచ్చారు. ఇంకో బాక్స్ వచ్చేసి మనకు గోల్డెన్, ఇట్లా మనకు ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు సారీ అంతా కూడా. కింద వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ తోటి, పైన ఏదైతే మన కలర్ లో చూసామో కింద మనకు బ్లూ కలర్ తోటి ఇచ్చారు. బార్డర్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్ అని ఇచ్చారు. కడ్డీ బార్డర్ ఇచ్చేస్తూ దాంట్లోంచి మళ్ళీ మనకు సిల్వర్ టచ్ ఇచ్చారు అటు సైడ్ అనమాట. సారీ అంతా కూడా అవునండి చాలా హెవీగా ఉంటుంది. సారీ మొత్తం ఇలానే వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి మనకు పళ్ళ పాటు చూసినట్లయితే కూడా ఓన్లీ జస్ట్ మనకు గోల్డెన్ పళ్ళలో ఇచ్చేసారు అనమాట. జస్ట్ మనకు ఒక బార్డర్ అనేది కడ్డీ స్టైల్ లో ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకు 2 షేడ్స్ ఇచ్చారండి, లేదన్నా కూడా రన్నింగ్ లో ఇచ్చారనమాట. ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 5800 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 5800 రూపీస్ కి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి సమ్మర్ లో లైట్ వెయిట్ సారీ ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకు ప్రింటెడ్ సిల్క్లో మనకు ప్యూర్ ప్రింటెడ్ సిల్క్స్ వస్తుంటాయండి. ఇది ఆఫీస్ వేర్ కానివ్వండి అలా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సమ్మర్ వేర్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ఓకే క్రీమ్ కలర్ మొత్తం అంతా కూడా మనకి సారీ అంతా కూడా మనకు వైట్ కలర్లో తీసుకున్నాం. దీంట్లో కూడా ఏంటంటే మన కలర్ చాయిస్ అనేది చాలా డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాం. స్కై బ్లూ, డార్క్ బ్లూ, యాష్ కలర్, పింక్ కలర్ అనేది చాలా రేర్గా కలర్స్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. బార్డర్లో కూడా దీని నుంచి అంతా కూడా బ్లూ కలర్ తోటి మళ్ళీ మనకు ట్రెండ్ బార్డర్ అనేది హైలైట్గా ఇచ్చారు. క్రీమ్ కలర్ మీద పైపింగ్ స్టైల్ ఇచ్చారు. దీంట్లో అంతా కూడా మనకు ప్రింటెడ్ కూడా పికాక్స్ డిజైన్ ఇచ్చేస్తూ దాంట్లో అంతా కూడా మనకు క్రీపర్ స్లీవ్స్ అంతా కూడా హైలైట్గా తీసుకున్నారు అనమాట. మంచి కలర్ కాంబినేషన్ తోటి చాలా రిచ్గా ఇచ్చాం. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. ఒక లీఫ్ మనకు ఒక ట్రీస్ మీద అంతా కూడా మనకు పికాక్ అనేది హైలైట్ గా ఇచ్చారనమాట. డిజైన్ లా ఇచ్చారు.
పైన ఏదైతే షోల్డర్ బార్డర్లో చూస్తామో అదే బార్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వచ్చారు కలర్ కాంబినేషన్ తోటి. శారీలో వచ్చిన కలర్స్ అన్నీ కూడా మనకు బార్డర్లో కూడా యూజ్ చేస్తారు. ఓకే అండి. దీని పళ్ళు శారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు డిఫరెంట్గానే ఇచ్చారు. అంటే మనం బోర్డర్స్లో అంతా యూజ్ చేసిన కలర్స్ అనేది మనకు ఆల్టర్నేట్గా మనకు స్ట్రైప్స్ లైన్స్ లాగా కంటిన్యూ చేశారనమాట. ఓకే. దీని బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే ఉంది. బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ ఇచ్చేసారండి. ప్లెయిన్ ఇచ్చి బ్లూ కలర్ ఇచ్చారనమాట. ఇంకా బ్లూ కలర్ లో సారీ అంతా మనకి హెవీగా ఉంది కాబట్టి సింపుల్ బ్లౌజ్ కూడా సమ్మర్కి కానీ చిన్న చిన్న ఆఫీసులు కానీ చాలా బాగుంటుంది అనమాట. చిన్న కిటీ పార్టీస్కి అలా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయి. రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2300కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఇది ప్యూర్ సిల్క్ వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా మనకి 100% ప్యూర్ సిల్క్ ఉంటుంది. ఓకే. చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకి ఓన్లీ 2300 రూపీస్కి చాలా సమ్మర్ వేర్ శారీలో మనకి చాలా యూజ్ అయ్యే శారీ అని చెప్పొచ్చు. సో ఈ శారీ మనకి ప్రజ్ఞా శారీస్లో రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ ముద్రస్ ఇస్తారనమాట. చాలా హైలైట్గా మనకు క్రీమ్ కలర్ ఎల్లో కలర్ తోటి మనకి చాలా దగ్గర మనకి ఇదే లెండీలో ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ అండ్ బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా హ్యాండ్ ముద్రస్ అనేది చాలా గ్రాండ్గా చాలా దగ్గర లెందీగా సారీ అంతా హెవీగా కింద బార్డర్ మనం పైన ఏదైతే షోల్డర్ పార్ట్ చూస్తామో అదే బార్డర్ అనేది రన్ చేస్తూ వచ్చారు. ఇవాళ రేపు ఇలా డిఫరెంట్ పీసెస్ చాలా మంది బాగా డాల్ డిజైన్స్ అలాగే దేవుడి విగ్రహాలు ఇవన్నీ మనకి ఫ్యాన్సీ అయిపోయాయి. బర్డ్స్ డిజైన్స్ యానిమల్స్ అనేది చాలా రిచ్గా ఇస్తున్నారు అనమాట. పళ్ళ పాటలో జస్ట్ మనకు ఎండింగ్ లో వచ్చేసి బ్లూ కలర్ అనేది జస్ట్ మనకు లైన్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ తీసుకున్నాం అనమాట బ్లూ కలర్ తోటి. ఓకే. బ్లూ ఏదైతే మనం పళ్ళులో చూసామో అదే కలర్ కాంబినేషన్. ఓకే. హ్యాండ్ పర్పస్ కి మనకి కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ వచ్చింది. ఇందులో కూడా మనకు కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. ప్రింట్స్ కూడా మనకు డిఫరెంట్ ప్రింట్స్ అనేది ఉన్నాయి అనమాట. కలంకారీ ఉన్నాయి, డాల్స్ డిజైన్స్ ఉన్నాయి, చాలా హైలైట్ గా ఉన్నాయి అనమాట. ప్రింట్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1200కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే. చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1200 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. సో వ్యూయర్స్, మీరు కూడా ప్రజ్ఞా శారీస్ నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ గిఫ్ట్గా గెలుచుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ నేను చూపించబోయే శారీకి 3 ఆప్షన్స్ ఇస్తానండి. ఎవరైతే కరెక్ట్ ఆప్షన్ చేస్తారో. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మీరు కూడా ప్రజ్ఞా శారీస్ నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ నేను చూపించబోయే శారీకి 3 ఆప్షన్స్ ఇస్తానండి. ఆ ఆప్షన్లో మీరు ఏదైతే కరెక్ట్ ఆప్షన్ అనుకుంటున్నారో 549927కి SMS చేస్తే మీరు కూడా ప్రజ్ఞా శారీస్ నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ గిఫ్ట్గా గెలుచుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ కోట వస్తుందండి. ఫ్యాబ్రిక్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు రాజస్థానీ కోట వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు కంచి బోర్డర్స్ అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తుంది. బ్లూ కలర్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి కంచి బోర్డర్ అనేది హైలైట్ గా ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు మిడిల్ అంతా కూడా మనకు డైమండ్ డిజైన్ అనేది గోల్డెన్ తోటి చిన్న డ్రాప్ డిజైన్ స్టైల్ ఇచ్చారు. మిడిల్ అంతా ఇటు సైడ్ అటు సైడ్ మనకు చిన్న డ్రాప్ డిజైన్ అనేది హైలైట్ గా ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా వేవ్ డిజైన్ అనేది మనకు గోల్డెన్ తోటి క్రాస్ వేవ్స్ లాగా మనకు హైలైట్ గా ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. కింద బార్డర్ చూసినట్లయితే కూడా మనకు పైన ఏదైతే షోల్డర్ పార్ట్ లో చూస్తామో అదే పింక్ బార్డర్ రన్ చేసి దానిపైన నుంచి అంతా కూడా మనకు ఆరెంజ్ కలర్ తోటి బార్డర్ ఇచ్చారు. దాని మీద అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ బంచెస్ అనేది చాలా గ్రాండ్ గా రిచ్ గా ఇచ్చారనమాట. బార్డర్ మీద అంతా హైలైట్ గా. దానిపై నుంచి మళ్ళీ మనకు ట్రన్ బార్డర్ అనేది వేవ్ డిజైన్ లాగా హైలైట్ గా ఇచ్చారు. పళ్ళ వచ్చేసి మనకు సేమ్ మనకి ఎడ్జ్లో ఏంటంటే ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ ఇచ్చారనమాట. బార్డర్లో అంతా కూడా మనం 2 కలర్స్ యూజ్ చేస్తాం కాబట్టి అదే విధంగా తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ కానీ బ్లూ కలర్ తోటి ప్లెయిన్ గా ఇచ్చేసారనమాట. జస్ట్ బోర్డర్స్ మాత్రం అప్లై చేస్తారు. 2 సైడ్స్ మనకి అదే బోర్డర్ ఉంది కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఓకే. హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. 3/4 హ్యాండ్స్ కూడా మనకి లుక్ చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకు కలర్స్ 3-4 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 3200కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ ఓన్లీ 3200 రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు గోల్డెన్ లో వస్తుందండి. గోల్డెన్ మనకు కోటా స్టైల్ తీసుకుంటారు. సమ్మర్ పర్పస్ అంతా కూడా మనకు గోల్డెన్ లో ఇచ్చేసి కోటా స్టైల్ లో ఇచ్చాము. బార్డర్ చూసినట్లయితే కూడా మనకు బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా మళ్ళీ కడ్డీ బార్డర్ అనేది ఇన్నర్ లైన్ లో కడ్డీ బార్డర్ ఇచ్చారు. మిడిల్ అంతా ప్లెయిన్ గా కాకుండా గోల్డ్ మీద అంతా కూడా మనకు గోల్డ్ వెల్వెట్ అవుతూ మనకు ఫ్లవర్ డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు అనమాట. బ్లూ కలర్ తోటి మనకు ఫ్లవర్ డిజైన్ క్రీపర్స్ లీవ్స్ అంతా కూడా హైలైట్ గా ఇచ్చారు. ఇట్లా క్రాస్ లైన్స్ లాగా సారీ అంతా కూడా ఇలానే అవుట్లైన్ స్టైల్ లా ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకు డిఫరెంట్ గా అవుట్లైన్స్ లో కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ మెల్ట్ అయ్యేటట్టు మనకి గ్రాండ్ గా ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. కింద బార్డర్ పైన ఏదైతే షోల్డర్ పార్ట్ లో చూసామో అదే బార్డర్ అనేది కింద కూడా మనకి రన్ చేస్తూ వచ్చారు. ఫ్రిల్స్ కి వచ్చేటప్పుడు మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ ఇస్తారండి. ఏంటంటే మనకి
షోల్డర్లు అంతా కూడా రిచ్ తీసుకున్నాం కదా, ఫ్రిల్స్కి వచ్చేటప్పటికి మనకి హాఫ్ పార్ట్ ప్లెయిన్ గా ఇస్తారు, హాఫ్ నుంచి మనకి అదే వర్క్ అనేది క్రాస్ లైన్స్ లాగా కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. దీని పళ్ళు వచ్చేసి మనకు ఇటు సైడ్ అటు సైడ్ గోల్డెన్ బార్డర్ ఇచ్చేది వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. బ్లౌజ్ వచ్చేసి అవునండి వేరియేషన్ డిఫరెంట్ గా ఇచ్చారనమాట, జస్ట్ మనకు ప్లెయిన్ అని లేకుండా. బ్లౌజ్ చూస్తే మనకు గోల్డెన్ తోటి ప్లెయిన్ గా ఇచ్చారు, ఇటు సైడ్ అటు సైడ్ మనకు బ్లూ కలర్ బోర్డర్స్ ఇచ్చారనమాట. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది, 2200కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2200 రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రజ్ఞ శారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకు లెనిన్ జూట్ వస్తుందండి, బనారస్ లెనిన్ జూట్ వస్తుంది అనమాట. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది మనకు మల్టిపుల్ కలర్స్ షేడ్లో తీసుకుంటారు, ఒక 3-4 కలర్స్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు కాపర్ జరీతోటి బోర్డర్స్ అనేది ఇచ్చారు, ఇటు సైడ్ అటు సైడ్. మిడిల్ అంతా ప్లెయిన్గా కాకుండా మనకు డిఫరెంట్గానే ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకు యాష్ కలర్లో ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్, పీచ్ కలర్ షేడ్, ఇట్లా డిఫరెంట్గా మనకు బాక్సెస్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారని చెప్పొచ్చు. చెక్స్ లా ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే మనకు చెక్స్ బాక్సెస్ అంతా కూడా మనకు ఫిల్లింగ్ అంతా గోల్డెన్ తోటి టచ్ అప్ ఇచ్చారనమాట మిడిల్ అంతా కూడా. ఈ బాక్సెస్ అనేది మనకు 4 ఫిల్లింగ్ తో ఒక కలర్, 4 ఇలా మనకి యాష్ కలర్, 4 వచ్చేసి ఆరెంజ్ కలర్, పీచ్ కలర్, ఇట్లా హైలైట్ గా ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే మల్టిపుల్ కలర్స్ తోటి ఇచ్చారు అనమాట, డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనం పైన ఏదైతే చూసామో అదే బోర్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వచ్చారు. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. పళ్ళ చూసినట్లయితే కూడా మనకు డిఫరెంట్ స్టైల్ అని ఇచ్చారు, డైమండ్ ఇస్తూ దాని మధ్యలో అంతా కూడా ఫిల్లింగ్ మనకు చిన్న ఫ్లవర్ వర్క్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు అనమాట. ఇటు సైడ్ మనకు ఫ్యాన్సీగా ఇచ్చారు, మళ్ళీ మనకి ఎడ్జ్ లో కూడా మనకి ఏంటంటే లైన్స్ లాగా ఇచ్చేసారు అనమాట, ఎడ్జ్ పార్ట్ లో మనకు లైన్స్ లాగా కంటిన్యూ చేస్తారు పళ్ళ పాటలు అంతా కూడా. బ్లౌజ్ కూడా మనకు యాష్ కలర్ తోటే మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కావాలన్నా మనకు లైట్ గా ఇచ్చారు అనమాట లైన్స్ డిజైన్ అనేది. అలా కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది, లేదన్నా కూడా మనకు మల్టిపుల్ కలర్స్ ఇచ్చారు కాబట్టి ఆ కలర్స్ అలా కూడా యూస్ చేసుకున్నా కలర్ కాంబినేషన్ అనేది బాగుంటుంది. ఇందులో కూడా మనకి కలర్స్ చాయిస్ ఉన్నాయండి, కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది, 8200కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 8200 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రజ్ఞ సారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు లెనిన్ కోరాలో వస్తుందండి, ఫ్యాబ్రిక్ కూడా మనకు కొంచెం ట్రాన్స్పరెంట్ స్టైల్లో ఇస్తారనమాట. ఓకే, సారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో వచ్చేసింది, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు, దాని నుంచి అంతా కూడా మనకు 2 షేడ్స్ ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి, మిడిల్ అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ గా ఇచ్చారు. ఒక ఫ్లవర్ అనేది ఇస్తూ దాంట్లో కూడా ఒక ట్రీస్ మనకి మిర్రర్ అనేది కూడా యాడ్ చేస్తూ వచ్చారు. ఒకటి వచ్చేసి మనకి పింక్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్, ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట కలర్స్ అనేది. ఓకే, సో సారీ అంతా మనకి బుటీ స్టైల్లో, అవునండి బుటీ స్టైల్లో వస్తుంది. కింద బోర్డర్ లో మనం ఆరెంజ్ లోనే మనం హైలైట్ గా తీసుకున్నాం అనమాట. బార్డర్ మీద అంతా కూడా డిజైన్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ వచ్చాం. పైన ఏదైతే మనం ఫ్లవర్స్ అనేది చూసాం అదే అనేది చాలా దగ్గరగా మనకు బార్డర్ మీద అంతా కూడా హైలైట్ గా ఇచ్చారనమాట. ట్రెండ్ డిజైన్ స్టైల్ లోనే మనకి చాలా గ్రాండ్ గా తీసుకున్నాం బార్డర్ మీద అంతా. మళ్ళీ వచ్చేసి మళ్ళీ మనకు బార్డర్ కూడా మనకు గోల్డెన్ బార్డర్ అనేది రన్ చేస్తుంది, దానిపై నుంచి ఫ్యాన్సీగా బార్డర్ అనేది చాలా రిచ్ గా ఇచ్చారు. మిడిల్ అంతా కూడా అవునండి, మిడిల్ అంతా కూడా మనకి మిర్రర్ స్టైల్లోనే, మనకి మిర్రర్ కాకుండా ఒకటి వచ్చేసి మనకి గోల్డెన్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకి మిర్రర్, ఇట్లా మనకి ఫిల్లింగ్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. లెనిన్ జూట్ తోటి మనకు పళ్ళు అనేది డిఫరెంట్ స్టైల్లో మనకు 2 షేడ్స్ అనేది, ఎల్లో ఒకటి ఆరెంజ్ ఒకటి మనకు 2 షేడ్స్ లో ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకు జూట్ క్లాత్ లోనే యూస్ చేస్తారు, లెనిన్ జూట్ లోనే ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా మనకి అలానే కంటిన్యూ చేస్తారండి. ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ కలర్ తోటి ఇచ్చారనమాట. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది, 4950కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి చాలా లైట్ వెయిట్ శారీ అని చెప్పొచ్చండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 4950 రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రజ్ఞ శారీస్లో అవైలబుల్గా ఉందండి. సో ఇదే కాకుండా ఇంకెన్నో శారీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి. అలాగే మన ప్రజ్ఞ శారీస్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి మనకి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన. సో ఇవి రెండు కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయి, సో తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ లో ఇచ్చారండి, బెనారస్ లోనే మనకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట. బోర్డర్ అనేది కూడా చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. దీని నుంచి అంతా కూడా మనకు సాటిన్, పట్టు సాటిన్ బార్డర్ ఇచ్చారు, దానిపై నుంచి అంతా కూడా మనకు బెనారస్ తోటి మనకు బ్రొకెట్ బ్లౌజ్ స్టైల్ మనకు డిఫరెంట్ స్టైల్లో బార్డర్ ఇచ్చారనమాట. దీని నుంచి అంతా కూడా శారీలో మనకు ప్లెయిన్ గా కాకుండా బంచెస్ అనేది కూడా చాలా క్యూట్ గా మనకి దగ్గరే చాలా లెంతీగా ఇచ్చారనమాట. ఒక ట్రీ స్టైల్లో మనకు బంచ్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు, కాపర్ జరీ మీద అంతా కూడా. షోల్డర్ పార్ట్ లో కొంచెం హెవీగా వచ్చేస్తుంది.
పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ అనేది కింద కూడా రన్ చేస్తుంది. దానిపైన నుంచి అంతా కూడా మనకు బ్రోకే స్టైల్లోనే మనకు ఫ్లవర్ వర్క్ అనేది చాలా చాలా దగ్గరగా ఇచ్చారనమాట. బార్డర్ మీద అంతా కూడా మనకు ఫ్లవర్ ఇచ్చారు, బొకే ఫ్లవర్స్ లాగా మనకు హైలైట్గా ఇచ్చారు. ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పుడు మళ్ళీ మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ వచ్చారండి. కొంచెం మనకు లెంత్ గ్యాప్ తోటి మనకు హైలైట్గా తీసుకున్నారు అనమాట ఫ్రిల్స్ అంతా కూడా ఇలానే. యాక్చువల్లీ ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగా రన్ అవుతుంది అని చెప్పొచ్చు. దీని పళ్ళు అండి, పళ్ళు చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు బార్డర్లో ఇచ్చిన బ్రోకెట్ స్టైల్లోనే మనకు బార్డర్ మీద అంతా కూడా ఇచ్చిన ఫ్లవర్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ అంతా కూడా మనకు డైమండ్ డిజైన్లోనే మనకు ఫ్లవర్ వర్క్ అనేది ఫిల్లింగ్ ఇచ్చారనమాట హైలైట్గా. ఓకే, దీని బ్లౌజ్ మనకి కొంచెం హెవీగా ఇచ్చారు. ఏంటంటే మనకు వర్క్ చేసుకోవాలి అలా కాకుండా డిఫరెంట్ స్టైల్లోనే మనకు చిన్న చిన్న బుటీ స్టైల్లో మనకి హైలైట్గా ఇచ్చారు. బ్లౌజ్కి అంతా కూడా కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 8800కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకి సమ్మర్ వేర్లో పట్టులో చాలా హెవీగా ఉంటుంది, కానీ ఈ సారీ మనకి చాలా లైట్ వెయిట్లో ఉందండి. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 8800 రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. సో ఇది చూడటానికి ఎంత బాగుందండి, మనం మానిక్యూర్ చేస్తే ఇంకా ఎంత బాగుంటుందో ఒకసారి చూద్దామండి. సో చూసాం కదా వ్యూయర్స్, శారీ చూస్తేనే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనుకున్నాము, కానీ కడితే ఇంకా వండర్ఫుల్గా ఉందని చెప్పొచ్చు. యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో మనకి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ అండ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం బార్డర్ చూస్తే కనుక మనకి పర్పుల్ కలర్లో బార్డర్ అనేది ఇచ్చారని, అండ్ దీంట్లో కూడా మనకి చిన్న చిన్న బూటీస్ అనేవి కంటిన్యూ అయ్యాయి. అండ్ అలాగే మనకి పింక్ కలర్లో కొంచెం హెవీగా ఉన్న బూటీస్ మనకి షోల్డర్ పార్ట్లో అండ్ అలాగే కింద ఫిల్స్ పార్ట్లో కూడా ఈ హెవీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ పై బార్డర్లో మనం ఏదైతే కింద బార్డర్లో చూసామో ఇది ఒక్క బిట్ మాత్రం మనకి పై బార్డర్లో ఉంటుంది. శారీ కలర్ అంతా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ ప్యారెట్ గ్రీన్ కలర్లో మనకి చిన్న చిన్న బుట్టీస్ అనేవి గోల్డ్ కలర్ జరీలో ఉంటాయి. అవన్నీ కొంచెం హెవీగా ఉండడం వల్ల లుక్ అనేది మనకు కొంచెం హైలైట్గా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇది మనం ఫిల్స్ పార్ట్లో చూస్తే కనుక ఫిల్స్ పార్ట్లో కూడా మనం ఏదైతే బుట్టీస్ చూసామో అవి కొంచెం హెవీగా ఉండడం వల్ల మనకి ఫిల్స్ పార్ట్లో. అండ్ మనం పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి పళ్ళు పార్ట్ మొత్తం డార్క్ పింక్ కలర్లో ఉందండి. ఏదైతే కాంట్రాస్ట్ మనం బార్డర్ కలర్ చూసామో ఆ కలర్ కాంబినేషన్లో మనకి డార్క్గా ఉన్న పళ్ళు అని చెప్పొచ్చు. అండ్ దీనికి కూడా మనకి మొత్తం జరీ డిజైన్ కొంచెం హెవీగా రావడం వల్ల పళ్ళు అనేది మనకి చాలా హైలైట్గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి బ్లౌజ్లో కూడా యాక్చువల్గా పట్టు శారీస్కి మనం మగ్గం వర్క్ అలాంటివన్నీ చేయించుకుంటాం, కానీ ఈ శారీకి మనకి నీట్గా ఒక నీట్ బుట్టి స్టైల్ అనేది మనకి పింక్ కలర్లో ఇచ్చారు కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఇలాగే కుట్టించుకుంటే హ్యాండ్ పర్పస్కి కూడా మనకి చాలా హైలైట్గా కనిపిస్తుందండి. అండ్ బార్డర్స్ కూడా మనం ఏదైతే బార్డర్ చూసామో శారీకి అదే బార్డర్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతాయి. హ్యాండ్ పర్పస్కి కానీ నెక్ పర్పస్కి కానీ ఒక మంచి డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు సమ్మర్ పర్పస్ అండి. సూపర్ నెట్లోనే మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. సమ్మర్స్లో మనకు సారీ అంటే పట్టు సారీస్ అలా కట్టుకున్నా కూడా మనకు నెక్స్ట్ సారీ కావాలి అనుకుంటాం కదా, అలా కూడా మనకు చాలా హైలైట్గా ఇచ్చాం అనమాట. బార్డర్ చూసినట్లయితే బ్లాక్ కలర్ తోటి రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. దానిపై నుంచి అంతా కూడా బ్లూ కలర్ గ్రీన్ కలర్ అనేది మనకు బార్డర్లో కూడా మిడిల్ అంతా కూడా మనకు ఇక్కత్ డిజైన్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చాం అనమాట. అంటే మనం పట్టు సారీస్ అలా మనం మ్యారేజ్లో కడుతుంటాం కదా, వచ్చేసి మళ్ళీ సారీ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇలా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ఇదంతా కూడా మనకి ఇక్కత్ స్టైల్లో ఇచ్చేసారండి. క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇక్కత్ స్టైల్లో ఇచ్చారు. కింద బోర్డర్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నాం అనమాట. ఒక ఫ్లవర్ బుట్టి స్టైల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. ఒక ట్రీ మీద మనకు ఫ్లవర్ డిజైన్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఫ్లవర్ బుకే స్టైల్లో మనకి గ్రాండ్గా ఇచ్చారు. కింద బోర్డర్లో అంతా కూడా మనకి ఇలానే రన్ చేస్తూ వచ్చారు. ఆ ఫ్లవర్స్ కూడా మనకి పింక్ అండ్ బ్లూ కలర్ తోటి ఇచ్చి లీవ్స్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఎంబోజ్ అవుతూ వచ్చింది. క్రీమ్ కలర్ బేస్ మీద అంతా కూడా మనకి పాట్ స్టైల్లో ఇచ్చారు క్రీమ్ కలర్ తోటి. పైన ఏదైతే షోల్డర్ పార్ట్ లో చూస్తామో అదే బోర్డర్ అనేది కూడా కింద రన్ చేస్తూ వచ్చారు. అండ్ ఈ వీవింగ్ లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. ఓకే, దీని పళ్ళు అండి, పళ్ళు వచ్చేసి మనకి జస్ట్ అదే బార్డర్ అనేది మనకి హైలైట్ గా ఇచ్చారు. 3 సైడ్స్ మనకి అదే బార్డర్ రన్ చేస్తూ వచ్చారు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాం. బ్లాక్ కలర్ తోటి ఇచ్చేస్తూ మనకి రా సిల్క్ తోటి జస్ట్ బార్డర్ మాత్రం మనకి అదే రిచ్ గా ఇచ్చారు అనమాట. బార్డర్ లో సారీలో వచ్చిన బార్డర్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1900కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1900 రూపీస్కి అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి మనకు సూపర్ నెట్స్ ఫ్యాబ్రిక్ లో చూస్తుంటాం కదండి. ఇది వచ్చేసి మనకు చందేరి కాటన్ స్టైల్లోనే తీసుకున్నారనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు చందేరిలోనే మనకు క్రీమ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు క్రాస్ లైన్స్ లాగా మనకు బ్లూ కలర్ ఇస్తుంది. అండ్ వచ్చేసి మళ్ళీ మనకు ఆష్ కలర్ తోటి టచ్ అప్ ఇచ్చారనమాట. బోర్డర్లు అంతా కూడా ఇలా క్రాస్ లైన్స్ లానే ఇస్తూ ఉంటారు. ఆల్ 3 సైడ్స్ మనకి ఇదే బోర్డర్
ఆల్ 3 సైడ్స్ ఇదే బార్డర్ ఇస్తారు. మిడిల్ అంతా కూడా మనకు ప్లెయిన్గా కాకుండా థ్రెడ్ వర్క్ అనేది ఒక బాక్స్ స్టైల్లో మనకు థ్రెడ్ వర్క్ అనేది ఇస్తూ మధ్యలో అంతా కూడా మనకు ఫిల్లింగ్ ఏంటంటే మనకు బ్లూ కలర్ తో టచ్ అప్ ఇచ్చారనమాట. సారీ అంతా ఒక బాక్సెస్ లాగా మనకు హాఫ్ వర్క్ ఇలానే వచ్చేస్తుందండి. కాంట్రాస్ట్ కలర్ షోల్డర్ పార్ట్ వర్క్ ఇలానే వస్తుంది అనమాట. ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పుడు మళ్ళీ మనకు కొంచెం మనకు ప్రింట్ స్టైల్లోనే మనం ఏదైతే బాక్స్ స్టైల్లో చూసామో అదే విధంగా మనకు వేరియేషన్ డిఫరెంట్గా ఇచ్చారు. అదంతా మనం థ్రెడ్ వర్క్ చూసాం కదా, ఇది వచ్చేసి మనకు ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారనమాట. ఫ్రిల్స్ అంతా కూడా మనకు ప్రింట్ స్టైల్ ఇచ్చారు. వచ్చేసి మనకు చందేరిలోనే మనకు సమ్మర్ పర్పస్ అండి, చాలా బాగుంటుంది ఇది. కాటన్ స్టైల్లో ఫ్యాన్సీగా వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఏంటంటే మనకు బ్లూ కలర్ తోటి వర్క్ అంతా కూడా యూస్ చేస్తాం కదా, బ్లూ కలర్ తోటి బ్లౌజ్ అంతా కూడా ఇచ్చారు. పైపింగ్ మనకు క్రీమ్ కలర్ తోటి హ్యాండ్స్ కూడా ఇచ్చారు అనమాట, క్రీమ్ తో. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 1950కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, 1950 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ సమ్మర్లో బాగా యూజ్ అయ్యే శారీ అని చెప్పొచ్చు. సో ఈ శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రజ్ఞ శారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ లోనే డిఫరెంట్ స్టైల్ వచ్చారండి. బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. బోర్డర్స్ అంతా కూడా బ్లాక్ తోటి మళ్ళీ మనకు క్రీమ్ కలర్ ఇచ్చారనమాట. బ్లూ కలర్ ఇస్తూ క్రీమ్ కలర్ ఇచ్చారు. ఇది ప్యూర్ సిల్క్ లో మనకి హెవీలో తీసుకున్నారు అనమాట. కొంచెం రిచ్ గా వస్తుంది క్లాత్ అంతా కూడా. మనకి దీంట్లో ఏంటంటే మనకు కింద అంతా కూడా పర్సన్స్ మనకు సన్నాయి మొయిలం అనేది మనకు హైలైట్ గా ఇచ్చారు. ఇవాళ రేపు మనకు మ్యూజికల్ ఇన్సిడెంట్స్ అనేది చాలా గ్రాండ్ గా నడుస్తున్నాయి అనమాట. పట్టు సారీస్ లో వాటిలో కూడా చాలా హైలైట్ గా వస్తున్నాయి. ఇందులో వచ్చేసి మనకు పర్సన్స్ కూడా 2 లైన్స్ లాగా కంటిన్యూలో ఇచ్చారు. బార్డర్ మీద అంతా కూడా క్రీమ్ కలర్ బేసిక్ మీద అంతా కూడా బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ తోటి పర్సన్స్ కి అంతా కూడా హైలైట్ గా ఇచ్చారు. టెంపుల్స్ స్టైల్లోనే మనకు వేవ్ డిజైన్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తోటి యాడ్ చేస్తూ వచ్చారు అనమాట. బార్డర్ చూసినట్లయితే కూడా హైలైట్ గా ఇచ్చారు. బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్, స్నఫ్ కలర్, ఇట్లా మన కలర్స్ లో కూడా మనకు డిఫరెంట్ గా ఇచ్చారు బార్డర్ మీద అంతా కూడా. ఓకే, సారీ మొత్తం మనకి ప్లెయిన్ ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద సారీ వరకు. ఓకే, దీని పళ్ళు అండి? పళ్ళు చూసినట్లయితే కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారనమాట. మనం బోర్డర్లో అయితే ఇక్కడైతే మనం సన్నై మేళమ్స్ చూస్తున్నాము. అదేవిధంగా మనకు 1 by 1 బోర్డర్లో మనకి ఎలా అయితే యూస్ చేస్తారో అలానే మనకు ఆల్టర్గా ఇచ్చారనమాట. డబల్ పళ్ళు స్టైల్లో మనకు చాలా రిచ్గా ఇచ్చారు పళ్ళు పాట అంతా కూడా. ఓకే, బ్లౌజ్ మనకు ప్లైన్గా ఇచ్చేసి జస్ట్ మనకు బోర్డర్ అనేది చాలా సారీలో యూస్ చేసిన బోర్డర్ కంటిన్యూలో ఇచ్చేసారు. ఓకే, ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో. అవునండి, ప్యూర్ సిల్క్ కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆఫీస్ పర్పస్ కి అలా కూడా చాలా గ్రాండ్ గా వస్తుంది. దీంట్లో కూడా మన కలర్స్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2700కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ, చాలా లైట్ వెయిట్ సారీ అని చెప్పొచ్చండి. సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉండే సారీ. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2700 రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రజ్ఞ సారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకు క్రీమ్లోనే కొంచెం కూల్ కలర్ తీసుకున్నాండి. సమ్మర్ పర్పస్కి బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఆ సిల్క్ మీద అంతా కూడా మిర్రర్లు అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా కచ్ వర్క్ అనే డైమండ్ స్టైల్లో ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మనకి మిర్రర్ ఫిల్అప్ అంతా బ్లాక్ కలర్ తోటి ఇచ్చారు. ఇలా సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. కింద బార్డర్ అనేది చాలా హైలైట్ గా తీసుకున్నామండి. కింద బార్డర్ అంతా కూడా బస్ మనకు ఒక 10-15 ఇంచెస్ వరకు మనకి అంతా బ్లాక్ బేసిక్ ఇచ్చేసి దాంట్లో కూడా డైమండ్ డిజైన్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారనమాట. కింద బార్డర్ అంతా కూడా మనకి పైన మనం ఏంటంటే బ్లాక్ బేసిక్ చూసాం కదా, కింద వచ్చేటప్పుడు మనకి గ్రీన్ కలర్ తోటి హైలైట్ గా ఇచ్చారనమాట. క్రీమ్ కలర్ మీద అంతా కూడా షోల్డర్ పార్ట్, ఫిల్స్ పార్ట్ అనేది హెవీగా కనిపిస్తూ ఉంటుంది. సారీ అంతా కూడా బోర్డర్ అదే రన్ అవుతూ వస్తుందండి. జస్ట్ పళ్ళకి వచ్చేసి మనకు వేరియేషన్ డిఫరెంట్ గా ఏంటంటే మనకి బ్లాక్ అనేది రన్ చేస్తూ వచ్చారు. పైపింగ్ లైన్ లాగా. దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ లో ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసి మనకు క్రీమ్ అనేది సారీలో ఇచ్చిన కలర్ అనేది కాంట్రాస్ట్ కంఫర్ట్ గా ఉంటుంది అనమాట సమ్మర్ పర్పస్. ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1850కే మనకి సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకి సమ్మర్లో చాలా కంఫర్టబుల్ శారీ అని చెప్పొచ్చండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1850 రూపీస్కి ప్రజ్ఞ శారీస్లో రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా ఇంకెన్నో శారీస్ మనకి ప్రజ్ఞ శారీస్లో అవైలబుల్గా ఉంటాయండి. సో మీరు కూడా విజిట్ చేయాలి అని అనుకుంటే సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి విజిట్ చేయండి. మన ప్రజ్ఞ శారీస్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి మనకి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఇవి రెండు కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇంత బ్యూటిఫుల్ శారీస్, సమ్మర్ వేర్లో కంఫర్ట్ శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, మన ప్రజ్ఞ శారీస్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ప్రజ్ఞ శారీస్ని విజిట్ చేయండి. ఇదండి ఇవాళ ఇష్టసఖి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.